వెల్కమ్ టు ఐటీ నాలెడ్జ్. బంగారం ప్రపంచంలో ఏ దేశంలో అయినా దీనికి ఉండే రేంజే వేరు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దీని విలువ తగ్గేదే లేదు. భారతీయులకు బంగారం అనేది ఒక ఎమోషన్. అసలు బంగారం అంటే ఏంటి, ఎలా తయారైంది, అసలు ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకు అంత విలువ వచ్చింది, బంగారం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ ఏయు. లాటిన్ పదం అయినటువంటి 6 నుండి వచ్చింది. పీరియాడిక్ టేబుల్ గమనిస్తే దీని అటామిక్ నంబర్ 79. అసలు ఈ బంగారం ఎప్పుడు ఎలా తయారైందో తెలుసా? మన భూమి సూర్యుడు ఏర్పడక ముందు కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం ఈ గోల్డ్ ఎలిమెంట్ తయారైంది. గోల్డ్ తయారవ్వడానికి విపరీతమైన ఎనర్జీ, టెంపరేచర్ కావాలి. సూపర్ నోవా జరిగినప్పుడు, అంటే ఏదైనా నక్షత్రం పేలినప్పుడు, లేదా ఏదైనా న్యూట్రన్ స్టార్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టినప్పుడు ఎక్కువ వేడి మరియు ఎనర్జీలో హైడ్రోజన్, హీలియం వంటి లైటర్ ఎలిమెంట్స్ కలిసి హై డెన్సిటీతో కూడిన గోల్డ్ వంటి ఎలిమెంట్స్ ఏర్పడతాయి. అలా తయారైన ఎలిమెంట్స్ ఈ విశ్వంలోకి విసిరివేయబడ్డాయి. ఈ భూమి ఏర్పడినప్పుడు అవన్నీ కూడా మన భూమి మీదకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని మన భూమికి మధ్య భాగంలో చేరుకుంటే, మరికొన్ని మాత్రం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో పేరుకున్నాయి. ఇలా ఉపరితలానికి దగ్గరలో ఉన్న బంగారాన్ని మనం మైనింగ్ చేసి బయటికి తీయగలుగుతున్నాం. ఇలా మైనింగ్ చేసి గోల్డ్ తీయడం చాలా కష్టం. ఈ గోల్డ్ మైన్స్ లో గోల్డ్ రాళ్లతో, మట్టితో కలిసిపోయి ఉంటుంది. దీనిని గోల్డ్ ఓర్ అంటారు. ఓరు నుండి బంగారాన్ని వెలికి తీయడం చాలా పెద్ద ప్రాసెస్. ఇంత చేసినా కూడా 1 మెట్రిక్ టన్ను తవ్వి తీస్తే దాని నుండి కేవలం 6 గ్రాముల బంగారం లభిస్తుంది. మరీ ఇంత కష్టపడి తవ్వి తీయాలా? మనం స్వయంగా తయారు చేయలేమా అంటే అది జరిగే పని కాదు. సొంతంగా గోల్డ్ తయారు చేయడానికి పూర్వం నుండి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఎన్నో ఎలిమెంట్స్ ఉండగా బంగారానికి ఎందుకంత విలువ ఏర్పడిందంటే ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి రోమన్లు, గ్రీకులు బంగారపు కాయిన్లను కరెన్సీగా వాడేవారు. ఈ ఎలిమెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ తో కలిగి ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని చేస్తాయి, కానీ గోల్డ్ మాత్రం సేఫ్. ఒకవేళ బంగారాన్ని తిన్నా కూడా హానికరం ఉండదు. కొంతమంది బంగారాన్ని కలిగిన ఆహారాన్ని కూడా తింటారు. బంగారంలో ఉండే ఒక గొప్ప గుణం ఏమిటంటే దీనికి సాగే గుణం ఎక్కువ. ప్యూర్ గోల్డ్ ని తీసుకొని కొడితే అది సాగుతుంది గాని విరగదు. మనం ధరించే బంగారు ఆభరణాలు గట్టిగా ఉండడానికి సిల్వర్, ప్లాటినం, కాపర్, జింక్ వంటి ఎలిమెంట్స్ ని కూడా కొంచెం వాడుతారు. అందువల్ల మనం ధరించే ఆభరణాలు గట్టిగా ఉంటాయి. దీనిలో ఎంత బంగారం ఉపయోగించారు అంటే ఆ గోల్డ్ ప్యూరిటీ ఎంత అని క్యారెట్లలో కొలుస్తారు. ఎంత ఎక్కువ క్యారెట్స్ అయితే ఆభరణంలో అంత ఎక్కువ ప్యూర్ గోల్డ్ ఉంది అని అర్థం. దీనిలో 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ ఈ విధంగా ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే దానిలో 99.9% ప్యూర్ గోల్డ్ ఉంటుంది అని అర్థం. అంటే 22 క్యారెట్స్ అంటే 91.6% బంగారం ఉంటుంది. మనం ధరించే ఆభరణాలలో దాదాపు 22 క్యారెట్స్ తో తయారై ఉంటాయి. ఈ క్యారెట్స్ పెరిగే కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. సరే, ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు వస్తున్న బంగారం సుమారు 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తుంది. మిగిలిన 25% రీసైకిల్ ద్వారా వస్తుంది. అయితే ప్రపంచమంతా వాడుతున్న బంగారం సగానికి పైగా సౌత్ ఆఫ్రికాలోని గోల్డ్ మైనింగ్ నుంచి వస్తుంది. మన దేశంలో కూడా కర్ణాటకలోని ఉట్టి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, జార్ఖండ్ లో లావా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. అయితే కేజీఎఫ్ మూవీలో చూసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని గవర్నమెంట్ 2001లో క్లోజ్ చేసేసింది. ఇంతకు గోల్డ్ విలువ ఎందుకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందంటే డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది.
గోల్డ్ కూడా అంతే. ముఖ్యంగా మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో దాదాపు 11% మన దేశంలోనే ఉంది. అంటే సుమారు 24,000 టన్నులన్నమాట. అందుకే మన దేశం బంగారం కొనడంలో నంబర్ 1 ఉంటుంది. 1925లో గోల్డ్ రేటు 10 గ్రాముల బంగారం 18 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు 10 గ్రాములు 52,000కు చేరుకుంది. అయితే ప్రతిరోజు కూడా గోల్డ్ రేటు పెరుగుతూ ఉండవు, కొన్నిసార్లు తగ్గుతాయి. ప్రపంచంలో జరిగే ఆర్థిక రాజకీయ పరిణామాలు గోల్డ్ రేటు మీద ప్రభావం చూపిస్తాయి. ఏదైనా యుద్ధాల సమయంలో, పండుగల సమయంలో గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో గోల్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బంగారం కొనాలనుకుంటే బాగా చూసుకొని కొనండి. మార్కెట్లో నకిలీ బంగారం అమ్ముతూ ఉంటారు. అసలైన బంగారానికి తుప్పు పట్టదు, రంగు పోవడం జరగదు. కాబట్టి లైట్ కింద పెట్టి ఎడ్జెస్లో ఎక్కడైనా పాడైందా మీరు చెక్ చేసుకోండి. నిజమైన బంగారం మరీ అంత మెరిసిపోదు, అలానే మ్యాగ్నెట్కి కూడా అంటుకోదు. మీరు కొనే దాని మీద హాల్ మార్క్ స్టాంప్ ఉందా లేదా, ఎన్ని క్యారెట్స్ అని చెక్ చేసుకోండి. బంగారాన్ని కేవలం ఆభరణాల కోసమే కాదు, మనం ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలో, మైక్రో చిప్స్లలో, మెమరీ కార్డులలో ఉపయోగిస్తారు. ఎందుకంటే గోల్డ్ ద్వారా ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది. అలాగే క్యాన్సర్ మందులలో, డెంటల్ క్యాప్సూల్స్ లో ఉపయోగిస్తారు. అది సరే, ఈ భూమి మీద ఎంత బంగారం ఉంది అంటే WGC వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం 1,90,000 టన్నుల బంగారం మైనింగ్ ద్వారా తీయడం జరిగింది. ఇంకా కేవలం 57,000 టన్నులు మాత్రమే ఉంది. అది కూడా సుమారుగా 2040 నాటికి భూమిలో ఉన్న బంగారం నిల్వలు అయిపోవచ్చన్నమాట. అయితే ఈ భూమి మీద బంగారమే లేదా అంటే ఉంది. భూమి పైపొరల్లో కాకుండా మధ్యలో ఉంది, కానీ అక్కడి నుండి తవ్వి తీయడం కష్టం. అలాగే మన సముద్రంలో అయితే 20 మిలియన్ల టన్నుల బంగారం ఉంది. అంటే 20 కోట్ల బంగారం నీటిలో కరిగిపోయింది అని అర్థం. కానీ ఆ బంగారాన్ని వెలికి తీసే ప్రాసెస్ ఖర్చు ఎక్కువ. బంగారం ధరలు పెరిగే అవకాశమే ఉంటుంది. బంగారం ధరలు తగ్గినప్పుడు కొంచెం కొంచెం కొనుక్కోవడమే మేలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ తెలుగు నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.